హలో అండి, ఈరోజు నేను క్యారెట్ రైస్ చేశాను. ఈరోజు క్యారెట్ రైస్ ఎందుకు చేశానో తెలుసా? వెజిటేబుల్స్ ఏమీ అవైలబిలిటీ లేవు. సో ఫ్రిడ్జ్ తీస్తే నాకేమో క్యారెట్స్ కనిపించాయి. టకాటకమని ఇంకా ఒక 10 to 15 మినిట్స్లో మా పిల్లల లంచ్ బాక్స్కి ఇచ్చేసేసానండి. ఇది చేయడం చాలా ఈజీ. ముందుగా క్యారెట్ తురుము చేసుకున్నాను. ఇది కొద్దిగా స్మార్ట్గా చేసుకోవాలి. చూసారు కదా, నేను మిక్సీలో చిన్న చిన్న ముక్కలు వేసేసి ఇలా తురుము చేసుకున్నాను. మరి పేస్ట్ అయితే చేయకూడదు. పేస్ట్ చేస్తే మీ క్యారెట్ రైస్ కూడా పేస్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నేను ఒకసారి తురుముకుంటానండి, కానీ నాకు ఈరోజు టైం లేదు. అసలు పూజలు ఉన్నాయి. ఈరోజు పూజలు చేసేసరికి టైం అయిపోయింది. అందుకని ఒక 10 to 15 మినిట్స్ నా దగ్గర ఉంది. మా పిల్లల లంచ్ బాక్స్కి ఇది హెల్తీ కూడా, అందుకనే తయారు చేసుకున్నాను. దీనికోసం అల్లం తురుము, పచ్చిమిర్చి కొద్దిగా వేసుకున్నాను, కరివేపాకు, వీటితో పాటు మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇవన్నీ కొద్ది బ్రౌన్ కలర్లోకి వచ్చాక అల్లం ముక్కలు ఇంకా పచ్చిమిర్చి వేసుకొని వేపుకున్నానండి. ఇవి బ్రౌన్ కలర్ అయిపోయినాక క్యారెట్ తురుము కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. క్యారెట్ తురుము పెద్దగా వేపవలసిన అవసరం లేదు, ఎందుకంటే అది రా క్యారెట్ కూడా ఒక్కోసారి మనం తినేస్తాం కదా, అది కూడా హెల్తీయే కదా. అందుకని అని వేపైన అవసరం లేదు, కొద్దిగా వేపితే సరిపోతుంది. అలా వేగిన తర్వాత నేను ఆల్రెడీ కుక్కర్లో అన్నం పెట్టుకున్నానండి. పక్కన కుక్కర్లో అన్నం పెట్టి చల్లారిపోయాక ఆ అన్నం అనేది ఇందులో వేసేసి బాగా కలుపుకున్నాను. అదే మీరు వేడి అన్నం కానీ వేస్తే మీ క్యారెట్ రైస్ అనేది ముద్దగా తయారవుతుంది, గుర్తుపెట్టుకోండి. అది పొడి పొడిగా రావాలంటే అన్నం బాగా చల్లారి పెట్టుకోండి. ఇలా చేసుకోండి, ఇది హెల్త్కి చాలా మంచిది. ఇది చల్లారిన తర్వాత కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకొని బాగా కలుపుకోండి. టేస్ట్ కూడా చూసుకోండి, సాల్ట్ చాలకపోతే వేసుకోండి. ఇవి లంచ్ బాక్స్లో చాలా బాగుంటాయి. నేను క్యారెట్ రైస్ ఇంకో రకంగా కూడా చేస్తాను, ఈ రకంగా కూడా చేస్తాను. ఇప్పుడైతే ఇలా చేశాను, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.